హాయ్ గైస్, నేను మీ డిజైనర్ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసరికి ఎలాంటి రా ఫుటేజ్ యూస్ చేసుకుని ఇలాంటి షార్ట్ ఫిల్మ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ థంబ్నెయిల్ ఏ ఫుటేజ్ అయితే యూస్ చేస్తున్నానో ఆ ఫుటేజ్ లింక్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సేమ్ ఫొటోస్తో మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మనకి థంబ్నెయిల్ సైజ్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కదా. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. నేనైతే తీసుకున్నది 16:9 200 రిజల్యూషన్ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఫొటోస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే రిమూవ్ అయింది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ మనం దీన్ని అయితే Ctrl+J క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ కింద ఉన్న దానికి మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. పైన ఉన్న లేయర్ని నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ రెండు లేయర్స్ని కలిపి నేను లింక్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ Ctrl+J, సేమ్ ప్రాసెస్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ నేను లింక్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇమేజ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి రైట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి క్లయింట్ ఇచ్చిన ఫుటేజ్ బట్టి మనం థంబ్నెయిల్ అనేది డిజైన్ చేసుకోగలగాలి. సో ఎలా అంటే ఇప్పుడు మనకి క్రియేటివిటీ మన చేతిలోనే వదిలేస్తారు కదా. సో ఇప్పుడు మనకి 2 ఫొటోస్ ఎలా ఇచ్చారు, నేను 2 వేరియేషన్స్ అయితే డిజైన్ చేస్తాను. సో మీకు ఫస్ట్ అయితే థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలో మీకు చూపిస్తాను. ఇంకో వేరియేషన్ మీకు వీడియో ఎండ్లో ఎలా చేశాను ఏంటనేది ఒక పోస్టర్, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దీన్ని చేసుకుందాం. ప్రశు బేబీది మనం దీన్ని అయితే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ తీసుకెళ్తున్నాను. అండ్ దీన్ని అయితే మాస్క్ వేస్తున్నాను. బ్రష్ తీసుకొని అండ్ పైన బ్లాక్ కలర్ పెట్టుకొని ఎలా ఎరేజ్ చేసుకున్నాను. సో మాస్కింగ్ కూడా నేను ఇక్కడ ఎడ్జ్ ఎలా ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వరకే మనం ఎడ్జ్ వరకే నేను ఎరేజ్ చేశాను, ఎందుకంటే కొంచెం దానికి దీనికి మిక్స్ అవ్వాలనిపించి. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ప్రశు బేబీది మొత్తం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి నాకు ఇట్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండే నాకు ఇట్ సైడ్ కూడా ఇంకా యాడ్ చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, నేను దీన్ని యూజ్ చేసే నేను ఈ బ్యాక్గ్రౌండ్కి అడ్జస్ట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసుకుంటున్నాను అండ్ కన్వర్ట్ టు స్మార్ట్. అండ్ ఇప్పుడు ఈ లేయర్ని అన్లింక్ చేయాలి. అండ్ దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లేయర్ని నేను జస్ట్ ఇటు డ్రాగ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నాను. మనకి బ్యాక్ సైడ్ ఒక కర్టెన్ లాగా ఇటు సైడ్ నుండి స్టార్ట్ అయినట్టు అనమాట, మనకి బ్రో వెనకాల. సో ఇప్పుడు నేనేం చేస్తాను, దీనికి మాస్క్ అప్లై చేసి బ్రష్ తీసుకున్నాను. ఇదంతా కూడా ఎరేజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఇదే బ్యాక్గ్రౌండ్ నాకు ఇటు సైడ్ కూడా రావాలనుకుంటున్నాను. ఇటు సైడ్ మనకి డోర్ ఇదంతా ఓపెన్గా ఇది ఈ లైట్స్ ఇవన్నీ కూడా మనకి డిస్టర్బ్ చేస్తున్నాయి. దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ చేసుకుని Ctrl+T క్లిక్ చేసుకుని ఫ్లిప్ హారిజెంటల్ క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని ఈ లైన్ని సెలెక్ట్ చేసుకుని Ctrl+T అండ్ జస్ట్ ఇట్లా ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి కొంచెం పర్సన్స్ అయితే హైలైట్ అవుతున్నారు కదా, మనకి క్లీన్గా కనబడుతుంది. చూడండి, కావాలంటే మనకి బిఫోర్ ఆఫ్టర్ అనమాట. అలా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు బ్రష్లోకి వెళ్తున్నా, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఓకే, మనం బ్రషింగ్ క్లిక్ చేసి ఎంత బాగా మనం బ్రష్ చేయగలిగితే మనకి చూడడానికి అంత న్యాచురల్గా ఉంటుంది. మనం బ్రష్ చేసే దాని విధానంలోనే మనకి ఐ అరేంజ్మెంట్ దాంట్లోనే తెలిసిపోతుంది మనకి అది బాగుందా బాగాలేదా అనేది. సో ఓకే, ఇప్పుడు ప్రశు బేబీని నేను Ctrl+T క్లిక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఓకే,
ఈ మాత్రం వస్తే సరిపోద్ది. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇటు సైడ్కి ఉంటే బాగుంటుంది. అండ్ మనకి మెయిన్ పర్సన్ ఉన్నారు కదా, ఈ పర్సన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. మనం అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ లింక్ చేసేసాం కదా 2 లేయర్స్ని, పర్వాలేదు. మనం వీటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ కర్టెన్ ఈ యొక్క షేప్కి దీనికి మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అది మ్యాచ్ అవ్వకపోతే మనకి రియలిస్టిక్గా ఉండదు. సో ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదో కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేసుకున్న మాస్క్ మీద ఈ అమ్మాయి సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే అబ్బాయితో ఈక్వల్గా కొంచెం చిన్నగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేశాను. డన్. ఇంక ఇప్పుడు మనకి మాస్కింగ్స్ ఆల్రెడీ చేసాం కదా, ఇక్కడ ఏమైనా అడ్జస్ట్ చేయాల్సి ఉంటే కొంచెం ఒపాసిటీ అవి తగ్గించుకొని ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ఇవి మనకి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ మనం కలర్స్ అప్లై చేస్తాం కదా, అప్పుడు ఇవి మెర్జ్ అయిపోతే మనకు అంత పట్టించుకునే అవసరం లేదు వీటిని. ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీమేడ్గా ఒక టైటిల్ అనేది డిజైన్ చేసి పెట్టుకున్నాను. సో ఈ టైటిల్ అనేది నేను డైరెక్ట్గా ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే తెలుగులో మనం ఏఐ యూజ్ చేసి టైటిల్ డిజైనింగ్ ఎలా చేయాలంటే అనేది ఒక ట్యూటోరియల్ అయితే చేస్తాను. అది కూడా యూట్యూబ్లో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ ప్లేస్మెంట్ బ్యాక్గ్రౌండ్ సెటప్ అయిపోయింది. ఒకసారి మనం డెమోగా నేను అనుకునేది ఏంటంటే Ctrl+R క్లిక్ చేస్తున్నాను, రూరల్స్ వస్తాయి కదా. సో ఈ ప్లేస్లో మనకి మెయిన్ ఫోకస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి బ్రష్ తీసుకుంటున్నాను మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అండ్ మనకి థంబ్నెయిల్ లుక్ వచ్చేసరికి ఇటు సైడ్ ఒక ఫేస్, ఇటు సైడ్ ఒక ఫేస్. అండ్ మనకి మిడిల్లో కనబడేది వచ్చేసరికి మనకి ఏమవ్వాలంటే మెయిన్ ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ టైటిల్ కనబడాలి. సో నేను ఆ టైటిల్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ మనకి ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క క్రెడిట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క క్రెడిట్స్ అనేవి నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. సో ఎందుకు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అంటే మనకి టైటిల్ కింద క్రెడిట్స్ అనేవి మ్యాక్సిమం యాడ్ చేసుకుంటాం. లుక్ అనేది కూడా అక్కడ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇంకా మనం ఇంకెక్కడైనా సరే క్రెడిట్స్ అవి యాడ్ చేసినా కానీ బాగోదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంది, ఇక్కడ ఒక క్యారెక్టర్ని పెట్టుకున్నాం. మనకి థంబ్నెయిల్లో బోత్ సైడ్స్ ఈక్వల్గా మేనేజ్ చేయడానికి 2 క్యారెక్టర్స్ని ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్గా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ యొక్క టైటిల్ అనమాట. సో ఈ టైటిల్ని మనం ప్లేస్ చేయడానికి మిడిల్లో కొంచెం మనకి ప్లేస్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేస్లో మనం టైటిల్ని అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను టైటిల్ని పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నేను డిజైన్ చేసే ఈ వెబ్ సిరీస్ థంబ్నెయిల్ ఏంటంటే ఎపిసోడ్ 1 అనమాట. సో ఈ ఎపిసోడ్ 1 ఏంటంటే ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు నేను బిగ్గర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చిన్నగా మిడిల్లో ఖాళీ ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి నెగిటివ్ స్పేస్ అయిపోద్ది. సో ఈ నెగిటివ్ స్పేస్ని ఫిల్ చేయడం కోసం ఏంటంటే మనకి ఆల్రెడీ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేసిన వాళ్ళకి పేర్లు ఉంటాయి కదా, క్రెడిట్స్. సో ఈ క్రెడిట్స్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను అనమాట. థంబ్నెయిల్ అనేది బోత్ సైడ్స్ మిడిల్ అండ్ డౌన్లో కూడా మనకి ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యే విధంగా మన ఈ యొక్క ఎలిమెంట్స్ని అనేవి అడ్జస్ట్ చేసుకోవడం అయ్యింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ యొక్క థంబ్నెయిల్లో ఆల్రెడీ ఉన్న కలర్స్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫిల్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఫేసెస్ అండ్ కలర్ కరెక్షన్ అవి అడ్జస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళు మనకి ఇచ్చిన ఫుటేజ్ రా ఫుటేజ్ అసలు ఎడిట్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి నేను బ్రోది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని Ctrl+Shift+A క్లిక్ చేసుకుంటున్నాను, కెమెరా రా ఫిల్టర్. సో ఈ ఇమేజ్ని బట్టి నేను ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటాను. సో సేమ్ ఫుటేజ్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేయండి. ఓకే, బేసిక్ అడ్జస్ట్మెంట్ అయితే నేను చేసుకున్నాను. ఓకే అనుకుంటే ఇక్కడ జస్ట్ ఓకే మీద క్లిక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోకి చేసుకుందాం. Ctrl+Shift+A, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్ అండ్ హైలైట్స్, షాడోస్, వైట్స్, వైబ్రెన్స్, టెక్స్చర్, డన్. ఓకే,
ఇప్పుడు మనకి బేసిక్ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ని కలర్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో కలర్ బ్యాలెన్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే తీసుకురావాలి మనకి మెయిన్ ఫుటేజ్ బ్రోది అండ్ ఈ అమ్మాయిది. సో పైన ఉన్నాయి లేయర్స్. నేను కింద బ్యాక్గ్రౌండ్కి మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి అన్వాంటెడ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉంది, దీన్ని అయితే డిలీట్ చేసేసుకోవచ్చు అవసరం లేకపోతే. అండ్ ఇంకొక లేయర్ ఉంది డూప్లికేట్, దీన్ని కూడా డిలీట్ చేసేసుకుంటే నాకు అవసరం లేదు. అండ్ ఇక్కడ కలర్ బ్యాలెన్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ తగ్గిస్తాను. ఓకే, +7 సరిపోతుంది. తగ్గిద్దాం. సారీ, -10. ఓకే, 12 సరిపోతుంది. అండ్ దీంట్లో బ్లూస్ ఇంక్రీజ్ చేద్దాం. బ్లూస్ని కూడా 7 పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇదేదైతే బ్యాక్గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక బ్రౌన్ కలర్, బిస్కెట్ కలర్ మిక్స్ అయ్యి ఉంది కదా. సో అదే కలర్ని యూస్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ని డిజైన్ చేసుకుందాము. ఒక కలర్, సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, క్లిక్ చేస్తున్నాను, ఐ ఆఫ్ చేస్తాను. అండ్ దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఒక చెక్ ఉంది కదా, ఇక్కడ ఉన్న కలర్నే నేను ఓకే క్లిక్ చేశాను. అండ్ దీన్ని ఎనేబుల్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ దీని యొక్క ఫిల్ అనేది తగ్గించుకుందాం, సరిపోతుంది 75%. అండ్ కంట్రోల్-I క్లిక్ చేస్తున్నాను. నాకు ఎక్కడెక్కడ కావాలో ఇప్పుడు అక్కడ మాత్రమే బ్రష్ చేసి నేను దాన్ని తెచ్చుకుంటాను. ఒపాసిటీ తగ్గిస్తున్నాను. అండ్ జస్ట్ ఇప్పుడు నేను నార్మల్గా బ్రష్ చేస్తాను. తర్వాత మనం టైటిల్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి దీని యొక్క ప్లేస్మెంట్స్ అనేవి చూసుకుందాం. ఓకే, నేను ఇప్పుడు మనకి పైన రూరల్స్ అడ్డుగా ఉన్నాయి కదా, కంట్రోల్-H క్లిక్ చేస్తున్నాను, అవి తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి బేసిక్ కలర్ ఫిల్ అయితే చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే టైటిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, ఇమేజ్ సబ్జెక్ట్స్ ప్లేస్ అయిపోయాయి. ఇప్పుడు నేను టైటిల్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ టైటిల్ వచ్చేసరికి నేను ఇంతకుముందు ఏతో డిజైన్ చేశాను అనమాట. ఈ టైటిల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, దీన్ని కంట్రోల్-T ప్రెస్ చేస్తున్నాను. ఓకే, మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఈ అమ్మాయి పేరు, అబ్బాయి పేరు టాప్లో ప్లేస్ చేసుకుంటాను. మొత్తం ఎవ్రీథింగ్ నాకు థంబ్నెయిల్లో ఏం ఎలిమెంట్స్ ఉండాలో అన్నీ ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనకి ఫైనల్ ఈ ఫేస్ రీటచ్ అని కలర్ గ్రేడింగ్ చేసుకుంటే మనకి థంబ్నెయిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పైన నేమ్స్ టైప్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రశు బేబీ. అండ్ దీని యొక్క విడ్త్ అనేది ఇప్పుడు దీని యొక్క ఫాంట్ అనేది చేంజ్ చేసుకుందాం. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసరికి పాపిన్స్ అంత బాగాలేదు, యూనిసాన్స్ పెడదాం. యూనిసాన్స్ బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పైకి తీసుకెళ్తున్నా. దీని యొక్క సైజ్ అనేది తగ్గిస్తాను. అండ్ ఇంకా ఓకే, దీని యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని క్యాప్స్ లాక్ ఉంచేద్దాం. అండ్ కింద సేమ్ మనకి అమ్మాయి పేరు యాడ్ చేసుకుందాం. అమ్మాయి పేరు ఝాన్సీ రాథోడ్ అంట. ఝాన్సీ రాథోడ్. 2 పేర్లని సెంటర్ చేసుకున్నాను. ఇంకా వీలైతే సైజ్ అనేది తగ్గించుకుందాం. నేమైతే సైజ్ అయితే తగ్గిస్తున్నాను. ఓకే, 8 పెడదాం.
ఇప్పుడు ఈ నేమ్స్ అనేవి టోటల్ థంబ్‌నెయిల్‌కి మిడిల్‌లో ఉండాలి. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే మిడిల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అవి సెంటర్‌కి వచ్చేస్తాయి. సేమ్ ఈ టైటిల్‌ని ఈ పర్సన్‌కి మనకి మిడిల్ చూసుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు మెయిన్ క్రెడిట్స్ అనమాట. ఈ క్రెడిట్స్ అనేవి నేను టైప్ చేసి పెట్టుకున్నాను. సేమ్ ఈ హనీమూన్ థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో, సో ఈ హనీమూన్ టైటిల్ ఏదైతే ఉందో ఇది డిజైన్ చేసేటప్పుడు నేను ఈ క్రెడిట్స్ అనేవి టైప్ చేసి పెట్టుకున్నాను. ఈ క్రెడిట్స్ ఎలా టైప్ చేయాలి ఏంటి అనేది దీనికోసం ఒక సెపరేట్ వీడియోనే చేయాలి. ఎందుకంటే అంత గమ్ముని అర్థమయ్యేది కాదు. సో దానికోసం నేను చిన్న షార్ట్‌కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను క్రెడిట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ క్రెడిట్స్ ఏంటంటే నేను ఇంతకుముందు లాస్ట్ థంబ్‌నెయిల్‌లో నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. సో సేమ్ క్రెడిట్స్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్రెడిట్స్‌ని నేను ఈ థంబ్‌నెయిల్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు వీటి యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. అండ్ మిడిల్‌లో సెటప్ చేసుకుంటాను. కంట్రోల్ ఏ అండ్ సెటప్. అండ్ ఈ టోటల్ గ్రూప్‌ని నేను యారోస్‌తో మూవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇంకొక టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ టెక్స్ట్ ఏంటంటే ఎపిసోడ్ 1 అనమాట. ఎపిసోడ్ 1 అనేది టైప్ చేసుకుందాం. ఓకే. మనకి లెటర్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా! గ్యాప్‌ని అయితే తీసేద్దాము. ఓకే. ఇప్పుడు దీన్ని పెద్దది చేస్తున్నాను. ఓకే. ఎంటర్ కొడుతున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఫైనల్ డిజైన్ ఇదనమాట. ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ ఏంటంటే మనం స్కిన్ రీటచ్ చేయాలి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌ని డల్ చేసి టైటిల్స్‌ని, పర్సన్స్‌ని హైలైట్ చేయాలి. సో ఈ వర్క్ అంతా కూడా మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. అండ్ దీనికంటే ముందు ఫస్ట్ మీలో ఎవరికైనా ఫోటోషాప్ నేర్చుకోవాలి అండ్ ఈ టైప్ ఆఫ్ థంబ్‌నెయిల్స్, షార్ట్ ఫిల్మ్ థంబ్‌నెయిల్స్ కానీ, మూవీ పోస్టర్స్ లాంటివి ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను ఆల్రెడీ ఒక కోర్స్ అయితే క్రియేట్ చేశాను. ఈ కోర్స్ ఏంటంటే designerrajesh.com ఇది నా వెబ్సైట్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ వెబ్సైట్ తెలియకపోతే ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ వెబ్సైట్ గురించి తెలుసు. అండ్ ఇది వచ్చేసరికి రీసెంట్గా లాంచ్ చేసామన్నమాట. ఒకవేళ మీలో ఎవరికైనా కోర్స్ తీసుకుని పాత వెబ్సైట్ నుండి కొత్త వెబ్సైట్కి రావకపోయి ఉంటే కనుక ఇక్కడ నుంచి అయితే మీరు సేమ్ పాత వెబ్సైట్లో ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ జీమెయిల్ ఐడితో మీరు ఇక్కడ లాగిన్ అయ్యేసి మీరు ఈ వెబ్సైట్లో పాత కోర్స్ ఏదైతే మీరు చూసుకున్నారో ఆ కోర్స్ని ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా కొత్తవి ఏమైనా వీడియోస్ అప్డేట్ అవుతే ఈ వెబ్సైట్లో మీకు అన్నీ కూడా మీకు ఇక్కడ కనబడతాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి మన కోర్సెస్ అనమాట. ఇది ప్రజెంట్ అయితే థంబ్‌నెయిల్ డిజైన్ మాస్టర్ కోర్స్ అండ్ ఏఐ థంబ్‌నెయిల్ కోర్స్ ఈ రెండు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ పోస్టర్ డిజైన్ కోర్స్ వచ్చేసరికి కొన్ని డేస్లో లాంచ్ అవ్వబోతుంది. కొంచెం మనకి ఎడిటింగ్ అదే ప్రాబ్లం ఉండడం వల్ల సో ఇదైతే లేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి. వై బికాజ్ ఎందుకంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి అలాగే ఒకసారి ఈ వెబ్సైట్ గురించి చిన్న టూర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్ని అంతా చూసుకోండి. మీకు ఇక్కడ నేను చేసిన వర్క్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వెబ్సైట్లో కనబడడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా నేను డిజైన్ చేసిన కొన్ని థంబ్‌నెయిల్స్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఆఫ్టర్ అనమాట. అండ్ ఇంకా కిందకు వస్తే ఇక్కడే నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ నా క్లయింట్స్ అండ్ ఇక్కడ మన కోర్స్ రిలేటెడ్ కొన్ని రివ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. అండ్ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ మీరు వీటిని చదివి తెలుసుకోవచ్చు. కొన్ని అసెట్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ అసెట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ కొంచెం 1 మినిట్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ అసెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మీలో ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పర్సనల్ ట్రైనింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఈ పర్సనల్ ట్రైనింగ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ పర్సనల్ ట్రైనింగ్ ఏంటంటే ఓన్లీ 10 మెంబర్స్కి మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఈ 10 మెంబర్స్కి మాత్రమే ఫుల్ ప్లెడ్జ్డ్గా నేర్పించి అండ్ ఈ 10 మెంబర్స్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళైతే పోస్టర్ డిజైనింగ్ ప్రో లెవెల్లో డిజైన్ చేసేలాగే పర్సనల్ ట్రైనింగ్ అనేది డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసరికి 1-on-1 క్లాసెస్ మీకు ఆన్లైన్లో మీకు కనెక్ట్ అయ్యి మేము జూమ్ క్లాసెస్లో మీకు క్లాసెస్ అయితే చెప్తాము. ఇది వచ్చేసరికి 30 days ఉంటుందన్నమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఎన్రోల్ అయ్యి దీన్ని జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మీరైతే సీట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సీట్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఇక్కడ ఎన్రోల్ నౌ మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీ నేమ్ అండ్ మీ జీమెయిల్ ఐడి అండ్ మీ వాట్సాప్ నెంబర్, మీరు ఇంతకుముందు ఏమైనా వర్క్స్ చేసుంటే ఫోటోషాప్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ వర్క్స్ అనేవి ఇక్కడ
లింక్, సోషల్ మీడియా లింక్, మీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ లింక్ అయినా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాము. ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యువర్ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా రాయాలనుకుంటే మొత్తం ఇక్కడ రాసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సో మా టీం నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత మీకు అంతా ఓకే అనుకుంటే మేము ఇక్కడ మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తాము. యాక్సెప్ట్ అంటే ఓన్లీ 10 సీట్స్ కదా, సో దానికోసమే మేము కాల్ సెక్షన్ అయితే యాడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే అందరూ 10,000 రూపీస్ అనేది అఫోర్డ్ చేయలేరు కదా, సో వాళ్ళంటి కోసమే నేను ఇక్కడ కోర్స్ అనేది ప్రిపేర్ చేశాము. సో ఈ కోర్స్లో ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫోటోషాప్ ఎలా యూజ్ చేయాలి, ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి అనమాట. జాబ్ ఎలా తెచ్చుకోవాలి, బేసిక్ థంబ్నెయిల్ డిజైనింగ్, మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుండి అన్ని థంబ్నెయిల్స్ మీకు ఇక్కడ ఫోటోషాప్లో డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది వితౌట్ ఏఐ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏఐ ప్రో లెవెల్ ఏఐ థంబ్నెయిల్ డిజైన్స్. ఇది వచ్చేసరికి ఫ్రమ్ స్క్రాచ్ నుండి అసలు ఏఐ బేసిక్ డిజైన్ అంటే ఏంటి, చాట్ జీపీటీ యూసేజ్, ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి, ఫేస్ ఎలా టచ్ చేసుకోవాలి, చాట్ జీపీటీ ఎలా యూజ్ చేయాలి, మిడ్ జర్నీ ఎలా యూజ్ చేయాలి, క్రియాలో మన డిజైన్స్ని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఇలా మనకి రకరకాల ట్యుటోరియల్స్ మనకి ఏఐ థంబ్నెయిల్ డిజైన్కి రీసెంట్గా ఉపయోగపడతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తా చూడండి. దీని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం చాట్ జీపీటీని యూజ్ చేసి మనకి సూపర్ ఫోటోషాప్ ఎవరు చేయట్లేదు కదా, సో చాలా ఈజీగా ఏఐ అనేది చేసేసుకుంటున్నారు. చూడండి మనకి ఇలా క్యారెక్టర్స్ని నార్మల్గా ఉన్న ఇమేజెస్ని ఇలా 3Dలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఏఐతో ఎలా చేసుకోవాలనేది ప్రతిదీ చెప్పాను. అలాగే మనకి పోజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలి ప్రతిదీ ఉంటాయి అనమాట. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు తప్పకుండా మీ యొక్క డిజైన్ కెరీర్కి ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు 10K అఫోర్డ్ చేయాలనుకుంటే ఈ 3K కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ 3K కోర్స్ ఏంటంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అండ్ లైఫ్ టైం వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఏమైనా మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవి మీకు తప్పకుండా చూపిస్తాము. అండ్ ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే బ్యాక్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మీకు హైరింగ్ అని కనపడుతుంది కదా, ఈ హైరింగ్ సెక్షన్లో మేము ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేస్తాము. మీరు వెంటనే మీరు వెబ్సైట్లో ఏమైనా మీకు నచ్చిన రోల్ ఉంటే ఇక్కడ నుంచి మీరు ఆ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో సో ఈ హైరింగ్ పేజ్ అనేది కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా మనం తమిళ డిజైనింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ అన్ని యాడ్ చేసుకున్నానో వీటన్నిటిని కూడా ఐ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ ఐ ఆఫ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ కామా క్లిక్ చేసుకుంటే మనకి ఐ అనేది ఆఫ్ అవ్వడం ఆన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం అమ్మాయి ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్, పింపుల్స్ అవి రిమూవ్ చేయాలన్నమాట. సో దీనికోసం నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది రెస్టరైజ్ లేయర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. ఇది పుట్టుమచ్చ కదా, అది వదిలేద్దాము. సో అన్నీ రిమూవ్ చేసేస్తే న్యాచురల్గా ఉండదు, కొన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సేమ్ రెస్టరైజ్ లేయర్ చేస్తున్నాను. పండు వీడియో ఇప్పుడు ఎడిట్ చేసేయాలరా, నేను థంబ్నెయిల్ చేసుకుంటాను ఇది అయిపోతే. లాంగ్ వీడియో కూడా రికార్డ్ చేయాలి, అదే ఫేస్ క్యామ్ వీడియో. రష్ కట్టే కానీ ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. ఓకే, అవసరం లేదు. ఓకే, ఒకసారి నేను సేవ్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా స్కిన్ మీద ఉన్న స్పాట్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చేయాల్సింది స్కిన్ స్మూత్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఒక ప్లగ్ఇన్ యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమం ఈ ప్లగ్ఇన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, స్కిన్ ఫైనర్ అనమాట. అని చూసారు కదా, మనకి స్కిన్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి
స్మూత్ అనేది చేసింది. అండ్ ఇక్కడ అంతా ఓకే అనుకుంటే అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫిల్టర్, ఫోటో టూల్ బాక్స్, సేమ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ స్కిన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మనకి ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసి స్కిన్ అనేది స్మూత్ చేసేస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా మనకి బేసిక్. సో చూసారు కదా మనకి స్కిన్ అనేది స్మూత్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే Ctrl+Shift+N మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోడ్ వచ్చేసరికి ఓవర్లేలో పెట్టండి. ఫిల్ విత్ న్యూట్రల్ కలర్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి గ్రేలో పెట్టండి. అండ్ ఓకే మీద క్లిక్ చేసుకొని ఈ యొక్క Alt+ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా, దీని మీద సెట్ చేసుకొని ఇక్కడ మనకి బర్న్ టూల్, జాడ్జ్ టూల్ యూస్ చేసి స్కిన్ అనేది డల్ చేయడం, హైలైట్ చేయడం చేయాలన్నమాట. సో నేను చేస్తాను స్టెప్ బై స్టెప్ మీరు. సో ఇప్పుడు నేను చేస్తాను, చూడండి. ఫస్ట్ జాడ్జ్ టూల్ తీసుకున్నాను, చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా మనకి హైలైట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బర్న్ టూల్ తీసుకుంటున్నాను, ఎక్కడెక్కడైతే డార్క్స్ చేయాలో సో అక్కడ నేను మిడ్ టోన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కువ చేస్తే మనకి హార్ష్ రెడ్ వచ్చేస్తుంది అనమాట. క్లిక్ చేసిన కాడే చేయకండి. ఇక్కడ మనకి ఫేస్ దగ్గర చిన్న మచ్చలా ఉండిపోయింది. సో దాన్ని ఏం చేద్దామంటే తర్వాత రిమూవ్ చేసుకుందాం. ఓకే, ఓకే, నెక్స్ట్ సేమ్ మనకి ప్రషు బేబీకి కూడా అలాగే చేద్దాము. Ctrl+Shift+N ఓవర్లే, ఫిల్ విత్ అన్నీ టిక్ చేసుకోండి. ఓకే, ఇన్వర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ జాడ్జ్ టూల్, మనకి ఒకసారి క్లిక్ చేసినప్పుడు మరీ ఓవర్గా పడుతుందంటే తెలిసిందే కదా, ఇక్కడ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోండి. సో సింగిల్ టైం ప్రెస్ చేసినప్పుడు మనకి ఎంత కావాలంత పడాలనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎంత కావాలంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ నేను ఈ జాడ్జ్ టూల్ యూస్ చేసి హైలైట్స్ ఎలా యాడ్ చేస్తున్నానంటే మనకి ఎక్కడైతే లైటింగ్ పడుతుంది అనే ఏరియా మనకి తెలుస్తుంది అనమాట స్కిన్ మీద, అక్కడ మాత్రమే మనం చేయాలి. సో నెక్స్ట్ బర్న్ టూల్ తీసుకున్నాను, మనకి ఎక్కడైతే లైటింగ్ అవసరం లేదో ఓకే, ఇప్పుడు మనం ఫేషియల్ హెయిర్ ఉంది కదా మనకి, దాన్ని కొంచెం డల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను సో ఇది బిఫోర్ ఆఫ్టర్ అనమాట. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం మూవీ పోస్టర్లో ఈ టైప్ స్కిన్ కోసం చాలామంది చూస్తుంటారు, ఎలా చేస్తారని. ఇదే అనమాట దాని సీక్రెట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఈ యొక్క స్కిన్ ఫేషియల్ బియర్డ్ స్కిన్ కొంచెం గ్రేయిష్ టైప్లో కొంచెం బాగాలేదనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తుందంటే కరోస్ యాడ్ చేస్తున్నాను, తగ్గిస్తాను అనమాట. Ctrl+I క్లిక్ చేస్తున్నాను, బ్రష్ తీసుకొని కొంచెం ఫిల్ అనేది తగ్గించుకున్నాను, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ ఇంకా నాకు ఇక్కడ కొంచెం స్కిన్ హైలైట్ అయితే బాగుంది అనిపించింది. జాడ్జ్ టూల్ తీసుకున్నాను, అంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఒకలాగా, దూరం నుంచి చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. సో అలాంటి టైమ్స్లో మనం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే,
ఎనఫ్ సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ బర్న్ టూల్ తీసుకున్నాను. మనకి స్కిన్ ఎక్కడైతే ఏ ఏరియాలో మనకి ఎక్కువ లైటింగ్ అవసరం లేదో అలాంటి ఏరియాలో మనం డల్ చేసుకుందాం. సేమ్ బ్రో కూడా ఓకే. బిఫోర్ ఆఫ్టర్ అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరికి పైన టాప్లో ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, బ్రష్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కలర్ని పికప్ చేసుకుంటున్నాను. ఈ కలర్ని యూజ్ చేసి నేను బ్రష్ తీసుకొని ఒపాసిటీ 60 అలా పెడుతున్నాను. సారీ, ఇలా ఒకసారి డ్రా చేస్తున్నాను. సో ఎక్కువ పడ్డది ఏమనుకోకండి. ఇట్లా కిందకి డ్రాగ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మనం మాస్క్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి నాకు ఎంత ఏరియాలో ఉండాలో అది మాత్రం ఉంచాను, మిగతాది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ M క్లిక్ చేస్తున్నాను. ఆ లేయర్ని కొంచెం డల్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే పైన ఈ 2 పర్సన్స్ ఇమేజ్లో మనకి గ్రీన్ టోన్స్ కనబడుతున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే రెడ్ టోన్స్ కనబడుతున్నాయి. ఈ పర్సన్స్ ఇద్దరిని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను, దీంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. రెడ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ చేశాను. అండ్ ఈ గ్రీన్స్ని తగ్గించడం కోసం కొంచెం మెజెంటా ఇంక్రీజ్ చేశాను. అండ్ సేమ్ మనకి కొంచెం బ్లూస్ని అయితే అలాగే ఉంచేస్తాను. సేమ్ ఇప్పుడు షాడోస్ మెజంతా షాడోస్లో అయితే ఏం అవసరం లేదు, 0 సెట్ చేసుకుంటున్నాను. ఓకే, సేమ్ హైలైట్స్ ఓకే. మనం చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ అనమాట. సో ఒకసారి ఇదే లేయర్ నేను అమ్మాయికి కూడా వేసి చూస్తాను. అది సెట్ అయింది అనుకుంటే ఉంచుదాం, లేదంటే మనం మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో పర్వాలేదు, బాగానే సెట్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఏదో మచ్చలా కనబడుతుంది అనుకున్నాం కదా, ఇది ఏంటంటే సో ఎరేజర్ తీసుకుని దీన్ని ఎరేజ్ చేస్తున్నాను, పెద్ద మ్యాటర్ కాదు. ఓకే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టైటిల్ని హైలైట్ చేయడం కోసం ఇప్పుడు టైటిల్ని ఎనేబుల్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు నేను ఇవి డ్రా చేసుకున్నాను కదా, ఒకసారి టైటిల్ని ఆన్ చేసుకున్నాను. టైటిల్ని లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేద్దాం సైజు. ఓకే. అండ్ ఇప్పుడు మెయిన్ పైన ఉన్న టైటిల్స్ కూడా ఆన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ టైటిల్ చాలా నార్మల్గా ఉంది కదా, దీనికి కొంచెం డెప్త్ ఎఫెక్ట్ అయితే ఒకటి ఇద్దాము. అది ఎలా అంటే, సో దీనికోసం ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. ఇక్కడ బ్రష్ తీసుకుని నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒపాసిటీ ఫుల్ పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకున్నాను. సో వీటిని ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఫిల్టర్లోకి వచ్చి ఫిల్టర్, బ్లర్, మోషన్ బ్లర్ అయితే ఇద్దాము. ఇది వచ్చేసరికి మనకి 90 degreesలో పెడదాం యాంగిల్. ఫుల్ ఇద్దాం మోషన్ బ్లర్. ఇచ్చిన తర్వాత ఈ టైటిల్లోకి ఇన్వర్ట్ చేయాలన్నమాట.
అండ్ దీన్ని తీసుకొద్దాం. అండ్ మనకి అండ్ ఇదే మోషన్ బ్లర్ ఇంకొకసారి ఇద్దాము. బ్లర్, మోషన్ బ్లర్, ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మనకు కొంచెం డెప్త్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఫిల్ని కొద్దిగా తగ్గిస్తున్నాను. అండ్ నెక్స్ట్ హ్యూ అండ్ సాచురేషన్ యాడ్ చేసుకుందాం. మనకు కావాల్సిన కలర్ని ఈ టైటిల్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు కదా, అంత మాటలు మనకి కలర్ ఓవర్లే లేదంటే ఫిల్ ఇచ్చుకునే కంటే. సో +36. మ్యాక్సిమం ఎల్లో కలర్లో ఉండేలాగే చూసుకుందాం. అండ్ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. అది కూడా ఇక్కడున్న కలర్ని సెలెక్ట్ చేసుకుని ఒపాసిటీ చాలా తగ్గిస్తున్నాను, 8 అలా. అండ్ దీనికి మాస్క్ అప్లై చేస్తున్నాను. నాకు ఎక్కడైతే మరీ ఎక్కువ కనిపించిందో అక్కడ ఎరేజ్ చేసుకుంటా. ఓకే. మనకి ఎక్కడైనా కావాలనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఫిల్ తగ్గిస్తాను. ఓకే. ఇప్పుడు నాకు ఈ టైటిల్ హైలైట్ అవ్వడం కోసం నాకు బ్యాక్గ్రౌండ్ని డల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏదైనా కొంచెం డార్కర్ కలర్స్ అప్లై చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే బ్రష్ తీసుకుని ఇక్కడున్న కలర్ని పికప్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొంచెం డార్కర్కి వెళ్దాం. అండ్ ఒపాసిటీ వీలైతే కొంచెం పెంచుకుందాం, ఎందుకంటే మరి ఎక్కువ పడనవసరం లేదు. క్లిక్స్ నేను అక్కడక్కడ ఎందుకు క్లిక్ చేస్తున్నానంటే మనం కలర్ అప్లై చేసినట్టు లేకుండానే మనకి టైటిల్ హైలైట్ అవ్వద్ది. సో ఒక దుక్కుని మనం ఇలా క్లిక్ చేస్తామనుకోండి బాగోదు. సో దానికోసం నేను కలర్స్ అనేవి అక్కడక్కడ బ్రష్ అనేది క్లిక్ చేసుకుంటాను. అంటే ఒక దుక్కునే కలర్ వేసినట్టు లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, చూడండి బిఫోర్ ఆఫ్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను క్రెడిట్స్ని ఆన్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ యాజ్ ఎపిసోడ్ 1. అండ్ ఈ ఎపిసోడ్ 1కి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్. అండ్ మీలో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో కొన్నిసార్లు అండ్ డిఎమ్స్లో అడుగుతున్నారు. సో దీనికి ఎఫెక్ట్ ఎలా ఇస్తారు బ్రో అని అడుగుతున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏముందంటే ఈ 6 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి ఎఫెక్ట్, ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా ఇస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టెక్స్ట్కి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కరెంట్ లేయర్, అండర్లేయింగ్ లేయర్ అని 2 ఉంటాయి. సో వీటిలో మన యొక్క టెక్స్ట్ వైట్ కలర్ కదా, సో వైట్లో నుండి మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్స్ ఏదైతే ఉంటాయో దానిలోకి మెర్జ్ చేయడం కోసం మనం ఈ బ్లాక్స్ని తీసేస్తే ఇప్పుడు మనకి హెయిర్ బ్లాక్ కలర్ దగ్గరలో ఉంది కదా, సో హెయిర్ బ్లాక్ కలర్లోకి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి ఈ టెక్స్ట్లో ఉన్న వైట్ని రిమూవ్ చేసి దానిలోకి మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇదే ఆ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ కొంచెం డార్క్ ఉంది కదా, ఇక్కడ కూడా అయ్యింది చూడండి. ఎక్కడెక్కడైతే ఈ లైట్ కలర్ అంటే వైట్ కలర్ని డార్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రివర్స్ చేస్తాను, దీన్ని రివర్స్ చేస్తున్నాను చూడండి. అప్పుడు మనకి వైట్ని
ఎక్కడైతే ఉందో వైట్ రిమూవ్ అయిపోయి డార్క్ ప్లేసెస్లో మాత్రమే హైట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ పోయింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. సో వీటితో మనం ప్లే చేసుకుంటే సరిపోద్ది, ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది మీకు ఎలా కావాలో అలా. ఓకే, డన్. ఇప్పుడు టైటిల్ కూడా సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు కొంచెం థంబ్నెయిల్ అనేది ఎంప్టీగా అనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ ఒక లవ్ సింబల్, ఇక్కడ ఒక లవ్ సింబల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ లవ్ సింబల్స్ని కూడా నేను ఇంతకుముందు ఒక ఓల్డ్ థంబ్నెయిల్ ఉన్నాయి, అవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో ఈ థంబ్నెయిల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఇట్లా ప్లేస్ చేసుకుంటా. అండ్ దీన్ని Ctrl+X క్లిక్ చేసుకుంటున్నా, Ctrl+V పేస్ట్. ఎందుకంటే నాకు ఇది ఇక్కడ, ఇది వచ్చేసరికి ఈ ప్లేస్లో కావాలి. అండ్ బోత్ రెండింటిని గ్రూప్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను టైటిల్కి ఏదైతే కలర్ ఇచ్చానో ఈ లవ్ సింబల్స్ కూడా అదే కలర్ ఉండాలి కాబట్టి హ్యూ అండ్ సాచురేషన్ దానికి కూడా తీసుకుని ఆల్ట్ ఇన్వర్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో సేమ్ మనకి ఇన్వర్ట్ అయిపోయాయి. అండ్ కొంచెం ఓవర్లే ఎఫెక్ట్ ఏదైనా ఇద్దాము. సో దానికి నేను గూగుల్ క్రోమ్లోకి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెయిన్ టెక్స్చర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. అంటే ఇది మనకి రెయిన్ కనబడకుండానే యాడ్ చేస్తాను. లిటిల్ బిట్ అలా కనబడినట్టుగా ఉంటుంది. ఓకే, నేను ఈ ఇమేజ్ని కాపీ చేసుకున్నా, పేస్ట్, Ctrl+T. ఓకే, దీన్ని స్క్రీన్లో పెట్టాను. బ్యాక్ తీసుకెళ్ళిపోదాం. అంటే కనబడినట్టు ఉండాలి గైస్. ఇక్కడ వర్షం పెట్టడం కామెడీగా ఉంటుంది, అలా పెట్టకూడదు. ఎందుకంటే జస్ట్ మనకి ఒక టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను అంతే. ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ Ctrl+T. సేమ్ మనకి ఇటు సైడ్ కూడా బ్యాక్. ఓకే, ఇక్కడ కూడా జస్ట్ డ్రా చేస్తున్నాను, బ్రష్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను Ctrl+J, Ctrl+T హారిజెంటల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, కొంచెం మనకి ఎందుకు కనబడట్లేదంటే ఇటు సైడ్ రెయిన్ ఎందుకు కనబడలేదంటే మనకి ఆ ఎఫెక్ట్ ఇక్కడ మనకి లేయర్ కింద ఉండిపోయింది. సో దాని పైకి తీసుకెళ్దాం. ఒకసారి మళ్ళీ మనం ఇటు సైడ్ వేరేగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మాస్క్ అప్లై చేస్తున్నాను. బ్రష్ జస్ట్ ఓకే. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కిటికీ ఉందో దాని మీద కూడా కలర్ పడిపోవడం వల్ల కొంచెం బాగా అనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కలర్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మాస్క్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ క్లిక్ చేసుకుని ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ డార్కర్ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్రష్ చేస్తున్నాను 2-3 టైమ్స్ ఇలా. అండ్ ఇప్పుడు Ctrl+M క్లిక్ చేసి కొంచెం డార్క్ చేస్తాను. ఓకే, నేమ్స్ అయితే కొంచెం సైజ్ పెంచుతాను. న్యూ లేయర్ తీసుకుంటున్నాను, మళ్ళీ డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా అప్లై చేశాను. అండ్ ఇప్పుడు మనకి క్లయింట్ లోగో యాడ్ చేయాలన్నమాట. సో ఈ లోగోని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. Ctrl+T
అశోక్ ప్రొడక్షన్స్. ఓకే, కొంచెం వీలైతే పెద్దది చేసుకుందాం. ఓకే, అండ్ ఇంకా మన లోగో యాడ్ చేయాలి కదా. సో మన లోగో వచ్చేసరికి డిజైనర్ రాజేష్ పిహెచ్డి అయితే ఓపెన్ చేయాలి. ఈ పోస్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నా లోగోని ఇలా ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి కలర్ అప్లై చేసాం కదా డౌన్ సైడ్, ఇది మనకి కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది లాంగ్ నుంచి చూస్తుంటే ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఎడ్జ్లో చూసుకుంటే హెయిర్ అనేది కొంచెం వైట్ ఇష్యూ ఉంది కదా. సో దానికి ఏం చేస్తానంటే నేను కరోస్ యాడ్ చేసుకుంటున్నా. కరోస్ ఫుల్ బ్లాక్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఐ క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఉందో సో దీంట్లో మాత్రమే. ఓకే, కనబడుతుంది కదా, దీనికి మాత్రమే చేస్తున్నాను. మరి ఓవర్గా రానివ్వకండి, మనకి నార్మల్ హెయిర్ మీదకి వచ్చామంటే బాగా ఎక్కువ అయిపోద్ది, అంటే చూడడానికి బాగోదు. ఓకే, ఇక్కడ మనకి అన్వాంటెడ్గా ఎల్లోస్ కనబడుతున్నాయి కదా. సో వీటిని రిమూవ్ చేద్దాము. దీనికి నేను ఏంటంటే సెలెక్టివ్ కలర్ యాడ్ చేసుకున్నాను. సెలెక్టివ్ కలర్లో ఎల్లోస్ని బ్లూస్గా చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఐ క్లిక్ చేస్తున్నాను. మనం ఇంకోటి కూడా చేయొచ్చు, హ్యూ అండ్ సాచురేషన్ యాడ్ చేసుకుని కొంతమంది అలా కూడా చేస్తారు. అలా చేయడం వల్ల మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. సో అప్పుడు మనకి చూడడానికి బాగోదు. సో మనకి 2 ఆప్షన్స్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్కి గ్రెయిన్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి అమ్మాయికి సో ఇప్పుడు లేయర్ 13 దగ్గర ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి గ్రెయిన్ ఆప్షన్. సో దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను అమౌంట్. సో చూడండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ లాగా వచ్చింది. ఓకే, డన్. అండ్ ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈ, దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఏ, దీన్ని క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ నేను కలర్ కరెక్షన్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను వైబ్రెన్స్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఓకే, ఇప్పుడు మనకి ఏదన్నా సబ్జెక్ట్లో మనకి ఎక్కడైనా డల్ అనిపించినా, ఏదైనా కలర్ టోన్స్ అవి బాగాలేదనిపించినా ఇక్కడ మనం సెలెక్టివ్ కలర్ యూస్ చేసుకొని కలర్స్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ టోనింగ్ అనమాట. నేను ఫైనల్గా ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను. సో కొంతమంది బిఫోరే చేసుకుంటారు ఈ కెమెరా రా చేయకముందు. నాకు కెమెరా రా చేసిన తర్వాత కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలనిపిస్తుంది, అప్పుడు మాత్రం ఇది చేస్తాను.
0. ఓకే, బిఫోర్ ఆఫ్టర్. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు నాకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. Ctrl+I క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ పర్సన్స్ మాత్రమే. ఇది ఫైనల్ రిటచ్మెంట్ బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో ఇది గైస్, ఇది వచ్చేసరికి సో ఓకే గైస్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే గైస్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అది కదలే. సో ఓకే గైస్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే వెర్షన్లో నేను ఇంకొక ఫస్ట్ అయితే ఒక పోస్టర్ డిజైన్ చేశాను. సో ఆ పోస్టర్ని కూడా నేను మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఆ పోస్టర్ ఇదే అనమాట. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎండ్లో చూపిస్తానని. ఇది వచ్చేసరికి థంబ్నెయిల్, ఇది వచ్చేసరికి పోస్టర్ అనమాట. సో ఓకే గైస్, మీకు అంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ట్యూటోరియల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి డిజైనర్ కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.